ఆగ్నస్ కాల్మాట్ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఒక లెటర్ రాయటం జరిగిందండి సార్. అందులో ఎన్నికల సమయంలో మానవ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ రక్షించాలి అని ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై టెర్రర్ చట్టాల వినియోగం, సోషల్ మీడియా విమర్శలపై కేసులు, మీడియా హౌస్లపై దాడులు, ఇలా రకరకాల అంశాలన్నీ కూడా చర్చలోకి వచ్చాయి సార్. అసలు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సమస్యని ఎలా చూడాలి? ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య అయితే ఏమి లేదు, కానీ ప్రజాస్వామ్యం ముసుగులో ఉంటూ ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం కోల్పోయో, అయితే ప్రజాస్వామ్యం ద్వారా అందినటువంటి అధికారం మదం తలకెక్కి ఇదేదో తామే ఈ భూమికి అధినాదులు అని చెప్పని బిహేవ్ చేసేటువంటి వాళ్ళ యొక్క బిహేవియర్ వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అయితే బంగ్లాదేశ్ ఒక సంక్షోభానికి గురైంది. ఆ సంక్షోభానికి గురైన తర్వాత అక్కడ పెద్ద ఒక తిరుగుబాటు అనేది వచ్చింది 2024లో. ఈ 2024లో ఒక పూర్తిగా దేశం మొత్తంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ అయింది. ఆ అన్రెస్ట్ క్రియేట్ అయిన తర్వాత నుంచే ఈ రకరకాల ఆ దాడుల్లో ఏంటంటున్నట్లయితే వీళ్ళు కూడా కొంత బాధితులు అయిపోయారు, ఏది జర్నలిస్టులు కూడా. పోనీ తర్వాత ప్రభుత్వం మారింది, మళ్ళీ ఎన్నికలు జరిగాయి, ఎన్నుకున్న తర్వాత అప్పుడైనా సరే పరిస్థితులు ఏమైనా సద్దుమణిగాయి అంటే సద్దు మణగలేదు అనేది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చేస్తున్నటువంటి హెచ్చరికల ద్వారా మనకు అర్థమవుతుంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ బంగ్లాదేశ్లో వ్యవహార శైలి మీద చాలా తీవ్రమైనటువంటి హెచ్చరిక చేసింది. గడచిన కొంతకాలంగా జర్నలిస్టులని, బ్లాగర్స్ని, తర్వాత మానవ హక్కుల కార్యకర్తల్ని, వీళ్ళందరినీ కూడా ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి వర్గాల మీద